ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. నేను 16 శుక్రవారాల కామాక్షి అమ్మవారి వ్రతం అయితే చేసుకుంటున్నాను. అలాగే మనము ఈ వ్రతము ఎలా చేసుకోవాలి అన్ని వివరాలు తెలియచేశాను కదా. 1వ వారం ఒక దీపము, అలాగా మనం ఎన్ని వారాలైతే అన్ని దీపాలు. ఇదైతే నాది 5వ వారము. అలాగే మనకి కామాక్షి దీపం ఉంటే ఆ దీపం కూడా పెట్టుకొని కామాక్షి అమ్మవారిని అయితే పూజించుకుంటే చాలా మంచిది. 16 శుక్రవారాలు భక్తితో పూజించి వ్రతం చేస్తే మన మనసులోని ధార్మిక కోరికలన్నీ తీరుతాయని అయితే మనకి తెలియచేస్తున్నారు. అలాగే సంపద సుఖ సంతోషాలతో మనము ఉంటాము. ఇది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అలాగే మనము ఈ కామాక్షి అమ్మవారి వ్రతం సంకల్పం చేసుకొని కంచి పరమాచార్య స్వామిని అయితే మనము తలంచుకొని ఆయనకు కూడా దండం పెట్టుకొని ముందుగా గణపతికి షోడశోపచార పూజలు చేసి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మనము ఎప్పుడు ప్రతి శుక్రవారం కూడా మనం చేసుకుంటూ ఉంటాం, లలిత నామాలు చదువుకుంటూ ఉంటాం కదా. ఇది ఏంటంటే అమ్మవారే, లలిత అమ్మవారైనా కామాక్షి అమ్మవారే ఏ ఫోటో ఉన్నా పెట్టుకొని మనమైతే కామాక్షి అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు. ఏం ఫోటో కూడా లేకపోతే లక్ష్మీ అమ్మవారిని పెట్టైనా సరే చేసుకోవచ్చు. అయితే 16 శుక్రవారాలు మనం చేసుకోవాలి. కుదిరితే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఉదయం 5:30 లోపల పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ వీలు అవ్వకపోతే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి 6 తర్వాత ఈ వ్రతాన్ని చేసుకుంటే మంచిది. అయితే మీరు ఈ వ్రతము ఎప్పుడు ఒకే సమయంలో చేసుకుంటే చాలా మంచిది. మొదటి రోజు అంటే ముందుగా శుక్రవారం ముందు ఒక దీపారాధన చేసుకుంటాం కదా. గణేష్నికి పూజ చేసుకొని అలాగే గరికి పూసలైనా పెట్టుకోవచ్చు, లేదంటే గణేష్ని విగ్రహం ఉన్నా సరే పెట్టుకోవచ్చు. పెట్టుకొని గణేశుడికి షోడశోపచార పూజ అయిన తరువాత మనము అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకోవాలి. అలాగే నిత్య పూజ దీపారాధన కూడా వేరుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొదటి వారము ఒక దీపం పెట్టుకోవాలి. అయితే ఏ ఆటంకము రాకుండా ఈ వ్రతానికైతే చూసుకోవాలి. మనస్ఫూర్తిగా అమ్మవారిని ముందుగా నమస్కరించుకోవాలి. ఒక 2 పుష్పాలు స్వామి దగ్గర ధూపం దీపం చూపించి అక్షంతలు వేసి వినాయకుడి పూజ అనంతరము అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలాగా మనము ప్రతి వారం కూడా వినాయకుడికి కూడా షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి. విఘ్నేశ్వరుడి పూజ అయిపోయాక మనకి ఇంటి దేవతలు అదే నిత్యం దీపారాధన అవి ఉంటాయి కదా, పూజించుకుంటాము. ఆ తర్వాత కామాక్షి దేవి చిత్రపటం ఉంటే మనం పెట్టుకుంటాము. నాకైతే ముందు 4 వారాలకి నేను చిన్నది కంచిలో కొనుక్కున్న అమ్మవారు మోక పంచసతి పెట్టుకున్నాను. 5వ వారం సరికి అయితే అమ్మవారు వచ్చారు మన ఇంటికి. వస్తే నేను అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే ఈ 5వ వారం చేసుకున్నాను. కాబట్టి కామాక్షి అమ్మవారికి 5 దీపాలు పెట్టుకొని కామాక్షి స్తోత్రాలు అలాగే కామాక్షి అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది. ఈ స్తోత్రం అష్టోత్తరాలు మనకి యూట్యూబ్లోనైతే ఉంటాయి, గూగుల్లోను కూడా ఉంటాయి. అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు పూలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే మొదటి వారం ఒక దీపం, 2వ వారం 2 దీపాలు, అలా 16 వారాలు 16 దీపాలు పెట్టుకుంటాము. మనకి అమ్మ అనుగ్రహం ఉంటే మధ్యలోనే మనకు అమ్మ దర్శనం కూడా అవుతుంది. అలాగే మనకు దగ్గరలోనే ఏదైనా అమ్మవారి దేవాలయం ఉంటే మనము దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మాకైతే అనుకోకుండా మా ఊరిలోనే కామాక్షి అమ్మవారి పీఠం ఉంది. ఆ పీఠంలోనే మొదటి వారం నేను అభిషేకంకి వెళ్ళాను. 2వ వారం అయితే శివ కళ్యాణం జరిగింది. ఇంకా 3వ వారము మానస అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. ఇలాగ అమ్మవారి అనుగ్రహం వల్ల ఏ వారము ఏ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మనకి అమ్మవారు చూపిస్తే ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. 16 శుక్రవారాలు పూజ అయ్యాక ఉద్యాపనలాగే మనము ముత్తైదువుకి తాంబూలం మీద ఇచ్చుకొని వీలుంటే కంచి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచిది. వీలు లేకపోతే మనకు దగ్గరలోని ఏ అమ్మవారి దర్శనమైనా సరే చేసుకోవచ్చు. పానకము, వడపప్పు, బెల్లం కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. వీలైతే మనము పరమాన్నం చేసుకొని అయినా సరే పాయసాన్ని నివేదన చేసుకోవచ్చు. కొబ్బరికాయ కూడా కొట్టుకొని ధూపం వేసుకొని హారతి అమ్మవారికి షోడశోపచారాలు చేసుకుంటే చాలా మంచిది. మన ఛానల్లో అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి, నేను చేసుకునే ముందు 4 వారాల పూజలు అన్ని వివరాలు అయితే ఛానల్లో ఉంటాయి. ఒకసారి అయితే మన ఛానల్ని అయితే చూడండి. అమ్మవారిని 16 వారాలు అయిన తర్వాత ఉద్యాపనలా చేసుకుంటే మనకి చాలా మంచిది. ఆనందమాయే అమ్మ భవానీ, కరుణించినావా
కాత్యాయని ఆనందమాయే అమ్మా భవాని కరుణించినావా కాత్యాయని నీ పాద పూజ నా చేత చేయా సెలవిచ్చినావా శంకరురాణి నా భాగ్యమమ్మా నే ధన్యనమ్మా అందాల రాణి అరుదించినావా నీ నామరూపం నా ధ్యానమందు నిరతము నామది నిలుపుము తల్లి కలియుగమాయలో కానకయుంటి త్యాగిగా నన్ను సరిదిద్దవమ్మా ఆనందమాయే అమ్మ భవాని కరుణించినావా కాత్యాయని నీ పాద పూజ నా చేత చేయ సెలవిచ్చినావా శంకరురాణి ఆనందమాయే అమ్మ భవాని